దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఉదయకాల సమయంలో అనుదినపు నిత్య జీవపు మాటల్ని దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం మనమందరం కూడా ఈ విధంగా మరి ప్రతిరోజు దేవుని వాక్యం వినే కృపని ప్రభు మనకి అనుగ్రహించాడు. ఆ ప్రతి ఉదయం మీ దగ్గరికి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మాకెంతగానో సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఫిలోమోను గురించి మరొక కొత్త విషయాన్ని మనం నేర్చుకుందామండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనం, మన సహోదరి అయిన అర్పియాకును తోటి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయునది. ఫిలోమోను నుంచి ఆది సంఘము మనము ఆనాటి సంఘమైతే ఈనాటి సంఘమైతే రానున్న సంఘాలైతే మనము ఏమి నేర్చుకోగలము ఫిలోమోను నుంచి అంటే, ఫిలోమోను ఎంతో సమర్పణతో తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడని, ఫిలోమోను దేవుని సేవకులకి దగ్గరగాను దేవుని సేవకుల్ని సంతోషపెట్టువాడుగా ఉన్నాడని వింటూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో కూడా ఫిలోమోను యొక్క జీవితంలో ప్రారంభము తాను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడో, దేవుడు తన జీవితంలో ఎలాంటి రక్షణ కార్యం జరిగించాడనేది మనము ఈ యొక్క వాక్య భాగంలో గమనించగలం. అపోస్తలుడైన పౌలు ఎవరికి శుభాలు చెప్తూ ఉన్నాడయ్యా అంటే, మొదటిగా ఫిలోమోనుకు శుభం చెప్పాడు. ఆ తర్వాత మన సహోదరి అయిన అర్పియాకంటూ మాట్లాడుతూ వచ్చాడు. తోటి యోధుడైన అర్కిప్పుకు అంటూ చెప్తూ వచ్చాడు. కాబట్టి చరిత్రకారులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. మనం ఒకసారి చూసినట్లయితే ఫిలోమోను తన యొక్క భార్య అర్పియాని, తన కొడుకు అర్కిప్పు అని మాట్లాడుతూ వస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిలోమోను యొక్క కుటుంబం అంతా కూడా దేవుని సేవలో ఉందనేది మనం గుర్తించాలి. ఫిలోమోను తన కుటుంబ రక్షణ కొరకు ఎంతో పాటుపడిన వాడని గుర్తించాలి. ఫిలోమోను తన కుమారుణ్ణి దేవుని సేవకి ఇవ్వటానికి ఎంతో త్యాగపూరితంగా ముందుకొచ్చాడనేది మనం గుర్తించాలి. కాబట్టి ఫిలోమోను తన కుటుంబం అంతటిని కూడా రక్షణలోకి నడిపించుకున్న వాడిగా ఉన్నాడు. తన కుటుంబం అంతటిని యేసుక్రీస్తుని పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు. తాను రక్షించబడటంతోనే ఆగిపోక తన భార్య రక్షణ కొరకు కూడా ప్రయాసపడి ఉండొచ్చు. తన భార్య కొరకు మాత్రమే కాదా, తన కుమారుడు కొరకు కూడా తను ప్రయాసపడి ఉండొచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రక్షించబడిన కుటుంబాన్ని మనం చూడగలం. మారు మనసు పొందిన కుటుంబాన్ని మనం చూడగలము. దేవుని కొరకు తమ జీవితాలని హృదయాల్ని అర్పించిన కుటుంబాన్ని మనం చూడగలము. రక్షణ మార్గంలో నడుస్తూ అనేకులకు మాదిరిగా ఉన్న ఒక కుటుంబమే ఫిలోమోను కుటుంబం అనేది మనము గుర్తించగలం. కాబట్టి ఫిలోమోను తన రక్షణతోనే ఆగిపోలేదు. నేటి దినాలలో చాలా సంఘాలలో కుటుంబ ఆరాధనలు జరగటం లేదనేది మనం గుర్తించాలి. కుటుంబాలు కలిసి ఆరాధనకి వెళ్ళటం చాలా కొద్దువైపోయింది. తండ్రి ఒక సంఘానికి వెళితే తల్లి ఇంకో సంఘానికి, పిల్లలు ఇంకో సంఘానికి, ఇట్లా విచ్ఛిన్నంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదండి, కుటుంబంలో భర్త ఇంటి దగ్గరే ఉంటే భార్య సంఘానికి వెళ్ళటం, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు సంఘానికి వెళ్తే పిల్లలు వెళ్ళకపోవటం, ఇది చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలములో కానీ, బోధకులు అపోస్తులు ఉన్న కాలములో, బైబిల్ కాలాన్ని మనం గమనిస్తే కుటుంబాలతో వాళ్ళు ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూడగలం. కుటుంబాలు రక్షించబడ్డట్లుగా చూడగలం. కుటుంబాలు ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నట్లుగా మనము గమనించగలం. కాబట్టి ఉదయకాల సమయంలో మన కుటుంబాలన్నీ రక్షించబడ్డాయా? మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షణ కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము? పిల్లల రక్షణ కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనం ఎంతగానో గుర్తుపెట్టుకోవాలి. పిల్లల చదువుల కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పిల్లల యొక్క ఉద్యోగాల కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. పిల్లల యొక్క జీవితాల కొరకు ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు, ఎంత అప్పు చేయాలో అంత అప్పు చేస్తూ ఉన్నాం. కేవలం 40, 50, 60, 70 సంవత్సరాల కొరకే ఈ యొక్క చిన్న భవిష్యత్తు కొరకు ఎంత ఖర్చు పెడుతున్నామో, కానీ వారి రక్షణ కొరకు మనం ఏం ఖర్చు పెడుతున్నాము, వారి విమోచన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫిలోమోను తన భార్య రక్షించబడటానికైతే, తన కుమారుడు రక్షించబడి సేవకి వెళ్ళటానికైతే ఎంతగానో వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించిన వాడై ఉండొచ్చు, ప్రకటించిన వాడై ఉండొచ్చు,
ప్రభావితం చేసిన వాడై ఉండొచ్చు, ప్రభు యొద్దకి వారిని నడిపించిన వాడై ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని పరిచర్య చేస్తూ దేవుని సంఘాన్ని నడిపిస్తూ బాధ్యత కలిగిన సంఘములో ప్రభు పనిచేస్తూ ఉన్నాడు ఈ ఫిలోమోను. కాబట్టి నేడు మన కుటుంబాలు కూడా ఫిలోమోను కుటుంబాల వలె ఉండాలనేది దేవుని సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు కూడా ఆశపడుతున్నాడనే సత్యాన్ని మనం గుర్తిద్దాం. కాబట్టి మన కుటుంబ రక్షణ కొరకు మనం పాటుపడాలి, మన పిల్లల రక్షణ కొరకు మనం పాటుపడాలి, మన బంధువుల రక్షణ కొరకు మనం పాటుపడాలి. అందుకే మనము లూకాసు వార్త 15-16 అధ్యాయాలను మనం గమనించినట్లయితే ధనవంతుడు ఒకడు మరి పాతాళంలో పడి యాతన చెందుతూ దుఃఖపడుతూ ఒక్క నీటి చుక్క కూడా తనకి అందక తన కుటుంబం రక్షణ కొరకు తాను ఎంతో వేదన పడటం మనం చూడగలం. కాబట్టి చనిపోయిన వారు సహితము, నరకంలో పడ్డ వారు సహితము దుఃఖపడుతూ అగ్నిలో కాలిపోతూ కూడా తన కుటుంబ రక్షణ కొరకు ఎంతగానో వేదన పడుతూ మాట్లాడటం మనం చూడగలం. ఆ బైబిల్ గ్రంథంలో రహాబు వేసిన మనం చూస్తే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే అక్కడ రహాబు వేసి చెప్తాది వేగుల వారితో, నేను మీకు ఇంత ఉపకారం చేశాను, మీరు నాకేం చేయగలరు? నేను మిమ్మల్ని దాచిపెట్టాను, మీరు చనిపోకుండా నేను మిమ్మల్ని బ్రతికిస్తూ వచ్చాను. ఆ వేగుల వారని నేను చెప్తే మిమ్మల్ని చంపేస్తారు పట్టుకొని, కానీ నేను మిమ్మల్ని భద్రపరుస్తూ వచ్చాను, మీరు నాకు కూడా ఉపకారం చేయండి అని ఆ మాట అడిగిన ఆమె వెంటనే తన కుటుంబం గురించి మాట్లాడుతూ వచ్చింది. వాస్తవంగా వేశ్యావృత్తిలో ఉన్న ఆమె తన శరీరాన్ని లేకపోతే తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్న ఆమె ఏం మాట్లాడాలి అంటే, నేను మీకు ఇంత ఉపకారం చేశాను కాబట్టి నాకు కూడా మంచి కస్టమర్స్ని పట్టించండి, నా వ్యాపారానికి మీరు కూడా తోడ్పడండి, నేను కూడా మీకు ఏదో విధంగా తోడ్పడతాను అని ఇలాంటి శరీర సంబంధమైన మాటల్ని లోక సంబంధమైన మాటలు మాట్లాడవలసిన రహాబు వేశ్య ఆమె హృదయంలో దేవుని భయం కలిగింది కాబట్టి, దేవుడు ఆమెను దర్శించాడు కాబట్టి, దేవుడు ఆమె రక్షణ కొరకు కార్యం చేస్తూ వచ్చాడు కాబట్టి ఆమె చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంటది. మీరు నాకు చేయవలసిన ఉపకారం ఏదన్నా ఉందంటే, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు వాళ్ళందరూ చనిపోకుండా వాళ్ళని రక్షించండి, దాని కొరకు ఒక గుర్తు ఇవ్వమని చెప్పి ఆమె ఎర్ర తొగురు దారాన్ని తన గుమ్మానికి కట్టుకున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వేశ్యగా ఉన్న ఆమె, తన జీవితాన్ని నష్టపరుచుకున్న ఆమె, తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఆమె, డబ్బు కొరకు తన ఒళ్ళును అమ్ముకున్న ఆమె తన కుటుంబ రక్షణ కొరకు ఎంత పాటుపడిందండి, తన కుటుంబ విమోచన కొరకు ఎంత పాటుపడింది. ఆ ఎరుకో పట్టణంలో ఆమె చనిపోకూడదని, తన కుటుంబం చనిపోకూడదని ఎంతగా ప్రయాసపడి వాళ్ళ దగ్గర ఒక గుర్తు తీసుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి వెళ్తున్న మనం గుర్తుపెట్టుకోవాలి, నీ భర్త రక్షించబడలేదంటే నువ్వే లెక్క చెప్పాలి, నీ పిల్లలు రక్షించబడలేదంటే నువ్వే లెక్క చెప్పాలి. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుని సువార్త, దేవుని వాక్యము, దేవుని కార్యము నీ హృదయంలో జరిగింది దేని కొరకయ్యా అంటే, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడటానికి, నా ద్వారా నా పిల్లలు రక్షించబడటానికి, నా ద్వారా నా కుటుంబం రక్షించబడటానికి. ఒకవేళ నువ్వు రక్షించబడినా నీ కుటుంబాన్ని రక్షించుకోలేని, రక్షణలోకి నడిపించలేని దుస్థితిలోకి మనం వెళ్ళినట్లయితే మన రక్షణ గురించి మనం ఒక ఇంత ఆలోచన చేయాలి. వేషకు కలిగిన భారము, వేదనకరమైన స్థలములో ఉండి వేదన పడుతూ అగ్నిలో కాలిపోతున్న వానికి కలిగిన భారము నేడు ఏసీ రూముల్లో కూర్చొని, ఏసీ హాల్లో కూర్చొని, ఏసీ కింద కూర్చొని ఆరాధన చేస్తున్న వారికి లేదనేది మనం గుర్తించాలి ఆ భారం. కాబట్టి నా కుటుంబ రక్షణ కొరకు నేను పోరాడాలి. నోవాహు కుటుంబాన్ని ఒకసారి చూసినట్లయితే, నోవాహు తన కుటుంబం అంతా దేవుని కృప పొందిందని, నోవాహు నీతిమంతుడని, నోవాహు కుటుంబం నిందారహితంగా ఉందని, నోవాహు కుటుంబము దేవునితో నడిచిందనే విషయాన్ని మనం వాక్యంలో చూడగలం. చెడిపోయిన కాలములో, పాడైపోయిన కాలములో, పతనమైపోయిన కాలములో, నాశనం అయిపోయిన కాలములో వారు తమ కుటుంబాలను కట్టుకున్నారండి. తమ కుటుంబంలో ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. కేవలం తన కుటుంబ రక్షణ కొరకు వాడను కట్టాడు. కేవలం తన కుటుంబ రక్షణ కొరకు వేగులు వారిని దాచింది. కేవలం తన కుటుంబ రక్షణ కొరకు కొర్నేలి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే
తన స్నేహితుల్ని, బంధువులందరినీ ఒక చోటకు తీసుకొచ్చాడు. ఉదయకాల సమయంలో నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయటమే కాదు, ప్రయాసపడు. నీ కుటుంబ రక్షణ కొరకు ప్రకటించడం మాత్రమే కాదు, మరెక్కువగా ప్రయాసపడదాం. వాళ్ళు రక్షణ పొందే వరకు ప్రభు పాదాలను పట్టుకుందాం. వారు రక్షణ పొందే వరకు సువార్త ప్రకటిద్దాం. వారు రక్షించబడే వరకు వారి కొరకు ప్రయాసపడి, వారి కొరకు మనం ప్రార్థించేవారిగా, వారితో మాట్లాడేవారిగా, వారికి దేవుని ప్రేమను అందించేవారిగా, వారికి దేవుని సువార్తను అందించేవారిగా ఉంటే కుటుంబాలు తరలి ప్రభు పాదాల యొద్దకు వస్తాయి. ఏ కుటుంబం అయితే రక్షించబడుతుందో ఆ కుటుంబాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఫిలోమాను కుటుంబం వలె, నోవాహు కుటుంబం వలె, రహాబు వేశ్య కుటుంబం వలె, అదే విధంగా ధనవంతుని యొక్క కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించిన వారి వలె మనము కూడా ఈ భూమి మీద మన కుటుంబ రక్షణ కొరకు, కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల మారు మనసు కొరకు మనం ప్రయాసపడదాం. అందుకే అన్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నాడు. తన ఇంటి రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడ్డ యెహోషువని, ఫిలోమాను గుర్తుపెట్టుకుంటూ మన కుటుంబ రక్షణ కొరకై ప్రార్థించేవారిగా, ప్రకటించేవారిగా, ప్రేమించేవారిగా, దేవుని వాక్యం దగ్గరకు నడిపించేవారిగా మనమందరము ఉందుముగాక. ఆమేన్, ఆమేన్.